పంపించిన అడుక్కుంటున్నారే నాయకులు, వాళ్ళు కూడా ఈ అడుక్కునే వాళ్ళతో సమానమే, ఏ భేదం లేదు. They're all beggars. వారందరూ అడుక్కునేవారే. And in my lifetime I heard only one man in this country who spoke against it. నేను నా జీవిత కాలంలో ఈ దేశంలో నుంచి ఒక వ్యక్తి ఈ డబ్బు అడుక్కోవడం నుంచి వ్యతిరేకంగా మాట్లాడాడు. That was a man who lived here in Hyderabad called Brother Bhagat Singh. ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు, మరెవరో కాదు, సోదరుడు భగత్ సింగ్. He was the only man who had the courage to say these are all beggars. కనుక ఆయన ఒక్కడికే ధైర్యం ఉంది, డబ్బులు అడుక్కునే వారందరినీ కూడా ఈ క్రైస్తవులకు చెప్పాడు, వీళ్ళు భిక్షకులు, అడుక్కునే వారని చెప్పాడు. I thank God when I was 23 years old I got to know this man of God. దేవునికి స్తోత్రము, నేను 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను. And the thing that challenged me about his life was his attitude to money. నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే. But in my entire life I've never heard any other Indian who speaks like him speaking about these beggars. భక్తి సింగ్ వలె మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో నా జీవితంలో ఎంతవరకు కనపడలేదు. He was a prophet of God, but we hardly have any prophets in India today. నిజానికి ఈ భక్తి సింగ్ గారి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త, కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు. Multitudes of beggars but hardly any prophets. మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు. Beggars on television, beggars in Christian organizations. క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు, టెలివిజన్ లో అడుక్కునే వారు ఉంటున్నారు. Look at so many Christian workers in India today. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పని వాళ్ళను చూడండి. Most of them never did a secular job in their life. అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు. And they have come into Christian work and they earn 10 times what they would have earned if they were doing a secular job. ఒకవేళ వారు ఉద్యోగం చేస్తుంటే సంపాదించిన కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు. Did Jesus earn more by coming to the earth from heaven, or did he earn less? పరలోకంలో సమస్తాన్ని విడిచి భూమికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడికంటే ఎక్కువ సంపాదించుకున్నాడా, పోగొట్టుకున్నాడా? Paul's father was a rich businessman in Tarsus. మరి తార్సులో చూసినట్లయితే పౌలు యొక్క తండ్రి గొప్ప వ్యాపారవేత్త. He could have gone back to done his and continued his father's business as a Christian businessman. నిజానికి అతను తండ్రి దగ్గరికి వెళ్లిపోయి మరి క్రైస్తవుడు చేసే పని కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించుండేవాడు But he తండ్రి. served the Lord. అయినప్పటికీ అన్ని విడిచి పౌలు దేవుని సేవించాడు. Did he earn more by serving the Lord?